నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన రాజ్యపల్లి చైర్మన్ గారి కుటుంబ సుబ్బమ్మ గారికి, అదేవిధంగా నగర పంచాయతీ అధికారి కమిషనర్ అప్పారావు గారికి, అదేవిధంగా చాలామంది సచివాలయ సెక్రటరీలు వచ్చారు, డోక్రా సంఘాల వాళ్ళు. అదేవిధంగా ప్రతిరోజు కూడా మన మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి 5 గంటల కల్లా మన నగర పంచాయతీకి వచ్చే మన పారిశుద్ధ్య కార్మికులకి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల్ని భర్తల్ని ఇంట్లో వదిలివేసి 4:30 కల్లా రోడ్ల మీదకి వచ్చి రోడ్లన్నీ మరి ఊడ్చి ప్రజలందరూ ఆరోగ్యం కోసం పాటుపడుతున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రభుత్వం ఉంది, మున్సిపాలిటీ ఉంది, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, వాళ్ళే పరిశుభ్రత పెంచుకుంటారని చెప్పి భావన ప్రజల్లో ప్రతి ఒక్కరిని కూడా నాటుకొని పోయి ఉంది. ఈరోజు ప్రభుత్వాలతో ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంత బాధ్యత ఉంది. మనం ఇంట్లో మనం జనరేట్ అయ్యే పశువు కావచ్చు, చెత్త చెదారం కావచ్చు, మనం కవర్లో పెట్టి మరి మన కాటు మున్సిపాలిటీ అంటే వచ్చినప్పుడు బాధ్యతగా దాంట్లో వేస్తే తప్ప మనకి పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. చాలామంది మహిళలు డాక్టర్ రావలేదని చెప్పి వీధి మూల మీద ఇంకో చోట వీధి ముందు వేస్తారు, దాని మీద గొడవలు అవుతున్నాయి. అదేవిధంగా రకరకాల పందులు